మంచిది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు, మరి విశేషంగా క్రిస్మస్ సీజన్ శుభాకాంక్షలు. వాస్తవంగా మరి బైబిల్ గ్రంథంలో క్రిస్మస్ ట్రీస్ ఏం లేవు, అది ఒక ట్రెడిషన్. స్టార్స్ ట్రెడిషన్, కేక్స్ ట్రెడిషన్, కానీ యేసు ప్రభు జననం మాత్రం ట్రెడిషన్ కాదు, అది ట్రూత్, అది వాస్తవం. యేసు ప్రభు జన్మించాడు. ఈ యొక్క సీజన్ని క్రిస్మస్ సీజన్ అంటారు. పర్టికులర్గా యేసు ప్రభు 25వ తారీఖున జన్మించాడని మనం వాదించడానికి ఎలాంటి ప్రూఫ్ లేవు, ఎలాంటి నిర్ధారణ లేవు. ఇదే వాస్తవం అని చెప్పడానికి లేదు. కానీ శతాబ్దాలుగా మరి ఈ యొక్క దినాలు పర్టికులర్గా ఈ ఒక్కరోజే కాదు, కానీ ఈ దినాల్లో మనం యేసు ప్రభు యొక్క జననం గురించి ఆనందిస్తాము, అభినందిస్తాము. ఆయన గురించి మరొకసారి తలపోసుకుంటాం. దీని సందర్భంగా కొన్ని వాక్య భాగాలు మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం చదువుతారా? చెప్పసఖ్యమును మహిమాయుక్తమైన ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. చెప్పసఖ్యమును కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. అన్స్పీకబుల్ గిఫ్ట్. యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది, ప్రతి ఈవి ప్రతి వరం జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి మనకు అనుగ్రహించబడదు. ఎవ్రీ గిఫ్ట్. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఆయన తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించు. ఎవ్రీ గిఫ్ట్. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. దేవుడు మానవాళికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి, ఆ ప్యాక్ ఏంటి, ఆ గిఫ్ట్ ప్యాక్, ఆ బాక్స్ ఏంటో మనం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం. ఆమె యొక్క ఆ మాట తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పొరన్నబెట్టాను. ఒక ప్యాక్, నీ కొరకు నా కొరకు, ఒక గిఫ్ట్ బాక్స్. చెప్పసఖ్యము గాని వరమును ఆయన మన కొరకు అనుగ్రహించాడు. రాత్రి సునీల్ గారు ఫోన్ చేశారు. మాటల సందర్భం చివరికి వచ్చేసరికి, మీకు ఒకటి చెప్పాలి బ్రదర్ అన్నాడు. కొన్ని గిఫ్ట్లు వచ్చినాయండి పిల్లలకి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? గిఫ్ట్లు కొన్ని వచ్చినాయి, చర్చికి కూడా ఒక గిఫ్ట్ వచ్చింది అన్నాడు. ఇదంతా ఏ కాలం? గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకునే కాలం. ఒకరికొకరికి ఏం చేస్తారండి? మాకు చిన్నప్పుడు గుర్తుంది, గ్రీటింగ్స్ వేసుకునే వాళ్ళం. షాప్కి వెళ్ళి ఏదో ₹1 ఇచ్చేవాళ్ళు ఇంట్లో. ఆ షాప్కి వెళ్ళి ఆ గిఫ్ట్ మీద చక్కగా మంచి రంగులు వేసుకుని ఫోటోలు పెట్టుకొని చక్కగా ఏం చేసేవాళ్ళని చెప్పి, అదే గిఫ్ట్. ఇక ఎక్కడో చదువుకునేవాడు హాస్టల్లో, అదే గిఫ్ట్. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అనేకమైన గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేయబడుతున్నాయి. కొంతమంది వాల్యుబుల్ గిఫ్ట్ ఇస్తున్నారు, కొంతమంది ఇంకా ఎన్నో ఇస్తున్నారు. కానీ ఈ ఉదయకాలం చెప్పసఖ్యము కాని వరం, అన్స్పీకబుల్. మనం మాట్లాడుకోలేం, మనం వివరించలేం, మనం లెక్కగట్టలేని ఒక గొప్ప వరాన్ని దేవుడు మన కొరకు అనుగ్రహించాడు. ఒక గిఫ్టెడ్ పర్సన్గా ఆయన మన కొరకు ప్యాక్ చేయబడ్డాడు. అందుకే ఆ దూత పలికిన మాట, నేడు సువర్తమానం మీకు తెలియచేయుచున్నాను కదండి. ఆ ప్యాక్తో పాటు ఏమొచ్చింది? ఒక గ్లాడ్ టైడింగ్ వచ్చింది, ఒక గుడ్ న్యూస్ వచ్చింది. 2000 సంవత్సరాల క్రితం దేవుని కుమారుడైన యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. 5 వచనాలు, చాలా ప్రాముఖ్యమైన వచనాలు. ఈ క్రిస్మస్ సీజన్గా 5 మాటలు మీ హృదయంలో పెట్టుకోండి. తర్వాత మన అంశంలోకి వెళదాం. అవి చాలా విశేషమైన మాట, మనకు తెలిసినవే. మొట్టమొదటిది యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యమే శరీరధారి ఆయను. మొట్టమొదటిది ఏంటండి? ఈ బికేమ్ ఫ్లెష్, శరీరధారి ఆయను. రెండవ మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. ఆయన ధనవంతుడైండి మీ నిమిత్తము దరిద్రుడాయను. ఈ బికేమ్ పూర్. రెండో మాట ఏంటండి? దరిద్రుడాయను. మూడో మాట ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం.
దేవునితో సమానంగా ఉండే ఆయన మనుషుని పోలికాయను. ఈ బికేమ్ మ్యాన్. అది ఎన్నో మాట అండి? 3వ మాట. 4వ మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21 పాపం ఎరుగని ఆయన పాపముగా ఆయను. ఈ బికేమ్ సిన్. పాపముగా ఆయను. 5వ మాట ప్రకటన గ్రంథము 1:18 ఆయన ఈ బికేమ్ డెడ్, మృతుడు ఆయను. ఇది యేసు ప్రభు యొక్క ప్రొఫైల్, యేసు ప్రభు యొక్క బయోగ్రఫీ, యేసు ప్రభు యొక్క ఫిల్లు చెప్పాలంటే 5 మాటల్లో చెప్పచ్చు. ఆదియందు దేవుడైన వాడు, వాక్కుగా ఉన్నవాడు, దేవుని యొద్ద ఉన్నవాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు శరీరమును దాల్చాడు. ఈ బికేమ్ ఫ్లెష్ కదండి. ఆ మాట ఏమైంది? ఆయన శరీరధారిగా వచ్చాడు. మానవులు దేవుళ్ళు అవ్వాలని ఉవ్విల్లుతున్నారు ఈ దినాల్లో. మానవులు బాబాలు కావాలని ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు మానవుడు రావటం ఎంత ఆశ్చర్యం. అంతేకాదు ఆయన ధనవంతుడు, మన నిమిత్తం ఏమయ్యాడండి? ఈ బికేమ్ పూర్. ఆయన పత్తి గుడ్డలతో చుట్టబడటం, మురికి గుడ్డలతో చుట్టబడటం, ఆయన జన్మించబడినప్పుడు ఆ ఫస్ట్ గ్లింప్స్, మొట్టమొదటిగా ఆ యోసేపులకు ఆయనకి ఇవ్వటానికి వారి దగ్గర ఏమీ లేదు. వారి దగ్గర ఉంది ఏంటంటే కేవలం ఏంటండి? పొత్తి గుడ్డలు. 1590వ సంవత్సరంలో లూయి అనే ఇంగ్లాండ్ చక్రవర్తి నా కొడుకు పుడితే, కొడుకు కోసం కాయలు కాసినట్టు చూశారు వాళ్ళు. నా వంశం నిలబడటానికి కొడుకు నెక్స్ట్ చక్రవర్తి కావాలి, కొడుకు పుడితే నెక్స్ట్ వెంటనే అతనికి బంగారు దండ చుట్టాలని చెప్పాడు, ఆజ్ఞాపించాడు. రాయల్ సెలబ్రేషన్ చేయాలని కొడుకు పుట్టిన వెంటనే అతని చెస్ట్కి బంగారపు దండ వేశారు, అతని మొలకి బంగారపు దండ చుట్టారు. యేసుప్రభువు అలా జరగలేదు. ఎలా అండి? పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు. ఈ బికేమ్ పూర్. ఎందుకంటే ఆయన మనల్ని ఏం చేయడానికి? ధనవంతులుగా చేయటానికి. 3వ మాట దేవునితో సమానుడు, దేవుని దగ్గర ఉండేవాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో దాసుడుగా అయ్యాడు. ఈ బికేమ్ సర్వెంట్. ఆయన జీవితం అంతా, ఆయన జన్మించిన తర్వాత ఆయన జీవితం, ఆయన మాటలో ఎక్కడ చూసినా తగ్గింపు, దీనత్వం. ఆయన ఒక మాట పలికాడు, పరిచారం చేయించుకోవటానికి రాలేదు. ఎందుకు వచ్చానండి? పరిచర్య చేయటం. ఆయన లైఫ్ అంతా హ్యూమిలిటీ, దీనత్వం. ఆయన దాసుడుగా, దేవాతి దేవుడు, దేవునితో సమానుడు, ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి, మహిమ నగరుని విడిచిపెట్టి, సమీపింపరాని తేజస్సుని విడిచిపెట్టి, నీ కొరకు నా కొరకు మనుషుని పోలిగ్గా పుట్టి దాసుడుగా మారిపోయాడు. ఆయన యొక్క సేవా జీవితం. ఇక 4వదిగా ఆయన జీవితం ముగింపుకు వచ్చింది. ఆయన ఒక సమయంలో నీ కొరకు నా కొరకు పాపముగా చేయబడ్డాడు. ఉంది కదా, నా మాట ఏముంది? హి బికేమ్ సిన్. పాపము లేనివాడు, పాపం ఎరుగనివాడు. ఒక మాట చూస్తారా? హేబు గ్రంథం 14వ అధ్యాయం, యోబు గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం అనుకుంటా కదండి. యోబు గ్రంథం ఓల్డెస్ట్ బుక్ ఇన్ ద బైబుల్. పాత నిబంధనలో పాత పుస్తకం అది. అనేకమైన ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు కొత్త నిబంధనలు ఉంటాయి. అందులో ఒక ప్రశ్న వేశాడండి. ఏంటి ఆ ప్రశ్న అంటే, పాప రహితునిలో నుండి పాప సహితుడు పుట్టగలడా అనేది చదివేనా? అది మీరు కరెక్ట్గానే చూస్తున్నారు. పాప సహితంలో నుండి పాపరహితుడు పుట్టగలడా? పాసిబుల్ అయిద్దా? మనందరం పాప సహితులం, ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చు. పాప సహితుల్లో నుంచి ఎవరు రావాలంటండి? పాపరహితుడు వస్తాడా రాడా? వచ్చాడు. ఎవరండి? పాపం ఎరుగనివాడు, పాపము లేనివాడు, పాపము చేయనివాడు. అలాంటి వాడు నీ కొరకు నా కొరకు పాపముగా చేయబడ్డాడు. ఈ బికేమ్ సిన్. యేసుప్రభువు శిలువలో ఉన్నప్పుడు ఆయన 3 గంటలు చీకటి పడింది. ఆ 3 గంటల్లో ఆయన నీ పాపాన్ని నా పాపాన్ని భరించాడు. ఈ బికేమ్ సిన్. 5వదిగా మనం చూస్తున్నాం, దేవుడు చనిపోడు. దేవుడు మరణం లేదు, కానీ దేవుడు కుమారుడికి మాత్రం ఏముంది? మరణం. ఈ బికేమ్ డెడ్.
ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు. ఆ మాట ప్రార్థన గ్రంథంలో ఉంది 1:18, ఇదిగో మృతుడినైతిని కానీ యుగ యుగములకు ఎలా ఉన్నాను, సజీవునై ఉన్నాను. ఇది యేసు ప్రభు యొక్క ఒక ప్రొఫైల్. ఎక్కడి నుంచి అండి? ఆయన జననం మొదలుకొని ఆయన ఆరోహణం. వాట్ ఏ గిఫ్ట్! చెప్పసఖ్యము కాని వరం. దూత తీసుకొచ్చిన ఆ ప్యాక్ చెప్పాడు, ఇదిగో మీరు పశువుల తొట్టిలో ఒక శిశువును చూస్తారు. ఆ శిశువు ఏమవుతాడండి? చుట్టబడి ఉంటాడు. మీకు ఒక ప్యాక్ సిద్ధంగా ఉంది, ఒక గిఫ్ట్ సిద్ధంగా ఉంది, వెళ్ళి చూడండి, తెచ్చుకోండి అన్నట్టుగా చెప్పాడు. ఆ ప్యాక్ ఓపెన్ చేస్తే ఆ ప్యాక్ ముందు చెప్పేటప్పుడు ఏమన్నా అంటే సువర్తమానము కదా. ఏముందండి? సువర్తమానం. ఆ మాటలోనే మరి 7 రకాలైన గిఫ్ట్స్ ఉన్నాయి అందులో. అది చెప్పిన తర్వాత అసలు మన అంశం ఏంటంటే, నీ కొరకు నా కొరకు ఇంత గిఫ్ట్గా వచ్చాడే, నీ కొరకు నా కొరకు వరముగా ఉండటానికి వచ్చాడే, మనం ఆయనకి ఇచ్చే గిఫ్ట్స్ ఏంటి? నీ కొరకు నా కొరకు వరముగా వచ్చాడు కదా, మన కాంట్రిబ్యూషన్ ఏంటి? క్రిస్టమస్ కాంట్రిబ్యూషన్స్ ఏంటి? ఆ వరంగా వచ్చిన ఆయనకి నువ్వేమి ఇవ్వబోతున్నావు చూద్దాం. ఆయన మనకిచ్చిన 7 రకాల వరాలు. సువర్తమానం అనే దాంట్లోనే 7 సార్లు మనకి జాగ్రత్తగా లూకా సువార్త 1 అధ్యాయాలు చదివితే 7 సార్లు కనపడతాయి. మొట్టమొదటిది సంతోషం. లూకా సువార్త 2 అధ్యాయము 10వ వచనం, సంతోషకరమైన ఏంటండి? సువర్తమానం. గ్లాడ్నెస్. యేసు ప్రభు ఇచ్చే సంతోషం గొప్ప సంతోషం. ఈ సంతోషం ప్రపంచంలో ఎక్కడ దొరకదండి. ఆటపాటల్లో దొరకదు, వాటిలో వీటిలో దొరకదు. క్రీస్తునందు సంతోషము, ఆనందం ఉంటుంది. అందుకే హెబ్రోనులో ఒక మంచి పాట పాడతారు కదండి, ఈ సంతోషము నీకు కావాలన్నా, ఈ సంతోషము నీకు కావాలి, నేడే చేర్చుకో సంతోషం. రెండో చూద్దాం, 2వ అధ్యాయము చివరి వచ్చిన అది 13, 14. సమాధానం. గ్రేట్ పీస్. నీ హృదయంలో గొప్ప సమాధానం ఇచ్చేవాడు ఆయనే. ఆ ప్యాక్లో ఉన్న 2వ ఈవి ఏంటంటే సమాధానం. నీ గృహంలో సమాధానం, నీ ఇంటిలో సమాధానం, నీ జీవితంలో సమాధానం, దేవునితో సమాధానం. ఈ యోబు గారు ఒక మాట అంటాడు, మీరు చదువుకోవచ్చు, అది 9వ అధ్యాయం అనుకుంటా. దేవుడికి మానవుడికి మధ్య సంధి చేసేవాడు ఉంటే ఎంత బాగుంటుంది, ఒక మధ్యవర్తి ఉంటే ఎంత బాగుంటుంది. ఎవరి మధ్య అంటండి? దేవుడికి మానవుడికి మధ్య ఒక మీడియేటర్ ఉంటే ఎంత బాగుంటుంది అని ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న కూడా ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు మానవుడిగా వచ్చాడు, అటు దేవునికి మానవులకు మధ్య సమాధాన రెండు పార్టీల మధ్య సమాధాన పరచగలిగిన వాడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండోది ఏంటి బ్రదర్? సమాధానం. మూడోది చూద్దాం, 1వ అధ్యాయము 55వ వచనం, సహాయము. టైమ్లీ హెల్ప్. 3వ గిఫ్ట్ ఏంటంటే ఆయన నీకు సహాయం చేస్తాడు. హెబ్రీ పత్రికలో మాట ఉంటుంది, ప్రభువే నా సహాయకుడు, నేను ఎవనికి భయపడుతున్నా, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. యేసు ప్రభు ద్వారా డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనకేం కలిగిందండి? సహాయం. 4వది మనం అక్కడ చూస్తున్నాం, 52వ వచనం, సంతృప్తి. సాటిస్ఫాక్షన్. నీ ఆత్మకు సంతృప్తి ఆయనే. నేను ఎందుకో మొన్న 10 రోజుల క్రితం వార్తలో చదివాను, ఉత్తరప్రదేశ్లో ఒక గురువుగా ఒక యోగి ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారు బ్రదర్? అల్లి వదిలేసి తిరుగుతూ ఉంటారు కదా, సన్యాసి. చెయ్యెత్తుకుని ఎట్లా ఉన్నాడండి, చెయ్యి ఎత్తి పై ఉన్నాడు, ఒక చెయ్యి పైకి ఎత్తుకున్నాడు. 45 years నుంచి చెయ్యి ఎత్తే ఉన్నాడంట, ఇంతోటి దించలేదు. నైట్ ఎట్లా అంటే తాడు కట్టుకుంటాడు, పైన తాడు కట్టుకుంటుంది, నిద్రపోతే మళ్ళీ కింద దిగిద్ది కదా. ఎంతో పట్టుదలతో ఏం చేశాడండి ఎన్ని సంవత్సరాల నుంచి? 45 years. ఈ చెయ్యి సన్నగా అయిపోయింది. మరి ఇక దానికి బ్లడ్ సప్లై లేదు కదా, మిగిలిన ఏమో చక్కగానే ఉన్నాయి. నా ఆత్మకు ఎప్పుడైతే సంతృప్తి కలిగిద్దో, ఎప్పుడు మోక్ష సిద్ధి కలిగిద్దో, అప్పుడే చేయి కింద దించుతాను. ఎప్పుడు దించుతా అంట? ఆత్మకి ఏం కలగాలి? అప్పుడు దాకా ఏం చేయను?
45 years అయినా ఏం లేదండి, సంతృప్తి లేదు. క్రీస్తులోని మనకేముందండి? సంతృప్తి. 4-5 చూద్దాం. 5వదిగా మొదటి అధ్యాయం 66 నుంచి 75 వచ్చిన పెద్దది ఉంది. అందులో ఒక మాట సన్నిధి అనే మాట మనం చూస్తున్నాం. మన జీవితకాలం అంతే శత్రువుల చేతుల నుండి ఆయన నిర్భయమై ఆయన సన్నిధి ఇమ్మానుయేలుగా దిగి వచ్చాడు. ఎక్కడుండైనా సరే ఆయన సన్నిధిని అనుభవించే గొప్ప అవకాశం ఇచ్చాడు. ఈ మేడగదిలో ఆయన సన్నిధి అనుభవిస్తున్నాం, బస్సు ప్రయాణాల్లో ఆయన సన్నిధి అనుభవిస్తున్నాం. మన యొక్క ప్రయాణాల్లో మన పనిపాటల్లో ఎనీ టైం మనం ఎప్పుడైనా ఏం చేయొచ్చండి? ఆయన సన్నిధి మనకి ఉందా లేదా? పాత నిబంధనలో ఒక ప్లేస్కే వెళ్ళాలి, ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళాల్సిన పని లేదు. ఆయన సన్నిధి మన కొరకు తీసుకొచ్చాడు. ఎలా సాధ్యమైందంటే ఆ చెప్పసఖ్యము కానీ ఆ వరము, ఆ గిఫ్ట్ ద్వారా మనకేమొచ్చిందండి? సన్నిధి, సంతోషం, సమాధానం, సహాయం, సంతృప్తి, సన్నిధి. అందుకే అక్కడే మనం చూస్తున్నాం శత్రువుల నుంచి విడుదల, విమోచన, రిడెంప్షన్. నీ జీవితాల్లో ఉన్న అనేకమైన శత్రువుల నుంచి, నీ జీవితంలో అనేకమైన వాటి నుంచి ఆయన విడిపించే సమర్థుడు. స్నేహితులారా, అక్కడ డౌట్ పడాల్సిన పని లేదు. ఏం కలిగిందండి? శత్రువుల నుంచి విడుదల. 7వదిగా మనం చూద్దాం. 2వ అధ్యాయము 27వ వచనంలో సుమియోను పాడుతున్నాడు. 32వ వచనం సిద్ధపరిచిన రక్షణ. ఏముంది ఈ సువర్తమానంలో? మీరు వెళ్ళి చెప్పాలి, క్రిస్టమస్ యొక్క సువర్తమానం 7 packs ఇవి షాపుల్లో దొరకవు, గవర్నమెంట్ ఆఫీసులో దొరకవు, హైటెక్ మాల్స్లో దొరకవు, డ్యూటీస్లో దొరకవు. ఎక్కడ దొరుకుతాయండి? చెప్పసఖ్యమును మహిమాయుక్తమైన వరం. నీ కొరకు రక్షణ సిద్ధపరిచాడు. ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటి? నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన రక్షణ ఏం చేయటం అండి? స్వీకరించటం. సువర్తమానం తీసుకొచ్చాడు. ఆయన వరముగా వచ్చాడు, ఒక గిఫ్ట్గా వచ్చాడు, ఒక ప్యాక్ చేయబడి వచ్చాడు. ప్యాక్ ఓపెన్ చేస్తే నీకు ఈ వరాలు ఇస్తాయి. కానీ యేసు ప్రభువారు మీరు గమనించండి, ఆయన పశువుల తొట్టెలో పెట్టబడ్డాడు. ఆయనకి ఒకరు బట్ట చుట్టాల్సిన అవసరం వచ్చింది. ఆయన నిస్సహాయుడుగా ఉన్నాడు కదండి. ఆయన వెలుగును వస్త్రంగా ధరించుకున్నాడు, మహిమను ధరించుకున్నవాడు ఇప్పుడు దేంతో చుట్టబడ్డాడండి? పొత్తి గుడ్డలతో చుట్టపడాలి. మరియా ఆయనకి స్నానం చేయించాలి. సుమియోను ఆయన్ని ఎత్తుకోవాలి. గొర్రెల కాపర్లు అది పోయి రోడ్లో ఇతరులకు చెప్పాలి. దోతలు ఏం తీసుకురావాలి చెప్పండి? వర్తమానం తీసుకురావాలి. జ్ఞానులు బంగారం చెప్పండి తీసుకురావాలి. ఎలిజబెత్ 3 నెలలు ఆ ఇంట్లో పెట్టుకోవాలి. ఇవన్నీ లేకుండా యేసుప్రభు జననం సాధ్యమయ్యేది కాదు. అసలు మరియా అనే ఆమె ఏమివ్వాలి? గర్భం ఇవ్వాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క వరముగా, ఒక్కొక్కరు ఒక్కొక్క కాంట్రిబ్యూట్ చేశారు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి సమకూర్చారు, ఒక్కొక్కటి సమర్పించారు. కాబట్టి ఆ గ్రేట్ గిఫ్ట్ ఇప్పుడు ప్రపంచమంతా అనుభవిస్తుంది. సర్వలోకమునకు ఎంతమందికి అండి? ఫర్ ఆల్ కాంటినెంట్, ఆల్ కంట్రీస్, ఆల్ క్యాస్ట్స్, ఆల్ క్రీడ్స్ ఈ వరాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మొట్టమొదటి అంశం మరి మరియా ఆయనకిచ్చిన కాంట్రిబ్యూషన్ ఏంటో చూద్దాం. లూకా సువార్తలో 7 అంశాలు ఈ యొక్క వరం ప్రపంచానికి అందించడంలో దేవుడు వాడుకున్న 7 గిఫ్టెడ్ పర్సన్స్ అని చెప్పచ్చు. 7 వరాలుగా ఉండొచ్చు. ఈ యొక్క క్రిస్మస్ సందేశం ఒకటే ఆ వరాన్ని తీసుకున్న వాస్తవమే. నీ కొరకు నా కొరకు చెప్పసఖ్యము కాని మహిమాయుక్తమైన వరాన్ని ప్రతి ఈవిని దేవుడు నీకు ఇచ్చాడు వాస్తవమే. కానీ నువ్వు కూడా ఒక వరంగా ఉంటే ఎంత బాగుంటుంది. మరియా లూకా సువార్త 1వ అధ్యాయము ఆ మాట మనం చూస్తున్నాం. 27 నుంచి మీరు చదవండి. ఒక శుభవచనం ఉంది, ఒక గ్లాడ్ న్యూస్ ఉంది. అప్పటికే ఆమెకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఏమైందండి? ఎంగేజ్మెంట్ అవ్వకపోతే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, పెద్ద సమస్య. ఇశ్రాయేల్ యొక్క వివాహ వ్యవస్థ ఎలా ఉంటుందంటే ఎంగేజ్మెంట్ అవుతుంది, ప్రదానం చేయబడిద్ది, 1 year లోపు మ్యారేజ్ అయిపోద్ది. ఈ 1 year లోపు ఒకవేళ ఆమె పొరపాటు చేస్తే రాళ్లతో కొట్టి చంపొచ్చు, బహిరంగంగా బయటకు తీసుకొచ్చి.
రెండవది, వెంటనే డైవర్స్ కూడా ఇవ్వచ్చు. ఒక పెద్ద ఇష్యూ ఇజ్రాయెల్ దేశంలో కీలకమైంది. అలాంటి సందర్భంలో దూత కనపడి ఒక శుభవచనం చెప్పింది. ఆ వెంటనే ఏముందో తెలుసండి, నీ మాట చొప్పున జరుగు, నువ్వు గర్భము దాల్చబోతున్నావు. ఏ టఫ్, ఒక క్లిష్టమైన గుడ్ న్యూసే కానీ అది చాలా చెప్పండి సంక్లిష్టమైంది. జకరియా అన్న కొంచెం డౌట్ పడ్డాడు కదండి, ఎలిజబెత్ గర్భం దాల్స్తుందంటే ఇది ఎట్లా అసలు సాధ్యం కాదు, వడ్రాలు అయ్యింది, ఎలా పాసిబుల్ అయ్యిద్దని పెద్ద సేవకుడు పాస్టర్ గారే డౌట్ పడ్డాడు. కానీ ఈమె ఒక 15 సంవత్సరాలు అంటండి, 14 to 15 years మెయిడెన్. ఆమెకి ఎంత ధైర్యం కలిగి ఉండాలి. ఆమె గర్భాన్ని ప్రభువు యొక్క పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకుంటాడు. 9 months భరించడానికి ఆమె సిద్ధపడింది. అందుకే ఒక మాట మనం చూస్తున్నాం, పరిగెత్తుకుంటూ ఒక ఇంటికి వెళ్ళింది కదండి. ఎవరింటికండి? ఎలిజబెత్. ఆమె అన్న మాట శ్రేష్టమైంది, నా ప్రభు తల్లి నా ఇంటికి వచ్చింది. నువ్వు ఒక మాట అన్నావు, మరి అదేంటో తెలుసా? నీ మాట చొప్పున జరుగునుగా కన్నావు, చూసావా? అది చాలా శ్రేష్టమైనది. ఒకవేళ దూత అంటండి మరీగా గుడ్ న్యూస్ చెప్పినప్పుడు, చూద్దాం దూత గారు వెయిట్ చేయండి అన్న అనుకోండి. ఒకసారి యోసేపు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చుకోవాలి అంటే, మా పేరెంట్స్ని పర్మిషన్ తెచ్చుకోవాలి అంటే, కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ మూమెంట్ అని అంటే వెంటనే ఆమె యాక్సెప్ట్ చేయటం, వెంటనే యేసు ప్రభు గర్భం దాల్చడం ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. మన జీవితాల్లో నిజమైన విధేయత, ఒబీడియన్స్ మనం చూపిస్తే దేవుడు రిజల్ట్స్ ఇస్తాడు. మరి ఒక శ్రేష్టమైన పని చేసింది కదా. ఒక మాట చూస్తారా, రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూస్తున్నాం. రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరికి బాగా తెలిసిందే. ఈ లోక అనుసరింపక ఇది అనుకూలమైంది, ఇది హోలీ థింగ్, ఇది పరిశుద్ధమైన థింగ్ అంటాడు కదండి. పరిశుద్ధుడు నిన్ను కమ్ముకుంటాడు. ఇక లోక మర్యాద వద్దు, పక్కన పెట్టే, ఇది హోలీ థింగ్. కాబట్టి సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకుని, ఆమె టోటల్గా సరెండర్ అయింది. ఎవరి కొరకండి? ప్రభు కొరకు. నా లైఫ్ని గిఫ్ట్గా ఇస్తున్నాను ప్రభు. 9 months ఐఎమ్ రెడీ. సజీవ యాగముగా సమర్పించుకోవాలి. మన పెదవులు ఇవ్వాలి, మన హృదయం ఇవ్వాలి. అందుకే ఒక మంచి పాట ఉంటుంది, దేవదాసయ్య గారు రాసిన పాట, తనువు నాది ఇదిగో గైకొనిమి. అద్భుతమైన పాట కదండి. వెండి ఇదిగో, పసిడిలు ఇవిగో, నా చేతులు ఇవిగో, నా పెదవులు ఇవిగో, తనువు నాది ఇదిగో గైకొనిమి. నేనేం పెట్టుకున్నానంటే గిఫ్ట్స్ కాబట్టి, జెస్టేషన్ అంటారు, గర్భధారణ కొరకు ఆమె ప్రభువుకు సమర్పించుకుంది. అదొక సాహసోపేతమైన కార్య. మనం మరియను అభినందించాల్సిందే. మరియను ఆరాధించంగానే ఏం చేస్తామండి? అభినందిస్తాం. క్యాథలిక్స్ ఏమో మరి గురించి ఎక్కువగా చెబుతారు, మనం మరి గురించి తక్కువగా మాట్లాడుకోవటం మంచిది. మనం ఏం చేస్తాం చెప్పండి? ఆమెను అభినందిస్తాము. ఆమె గర్భాన్ని ప్రభు కొరకు ఇచ్చింది. మీకు చాలాసార్లు చెప్పాను, యేసు ప్రభు జన్మ చాలా చిత్రమైందని. ఆయన లైఫ్ 2 మేరీస్ కనపడతారు. ఒక మేరీ ఏమో భర్త దగ్గర, ఒక మేరీ ఏమో బరియల్ దగ్గర కనపడింది. ఆ మేరీ పేరేంటి? ఎందుకు ఆశ్చర్యం, 2 మరియలు కనపడతారు, 2 యోసేపులు కనపడతారు. ఒక యోసేపు ఏమో ఎక్కడ కనపడతాడండి? భర్త దగ్గర. ఇంకో యోసేపు ఏమో బరియల దగ్గర కనపడతాడు. చాలా చిత్రంగా ఉంటుంది. దేవుడు ఎందుకు అట్లా ఏర్పాటు చేశాడు? ఈ మరియకు ఒక ప్రైవేట్ న్యూస్ చెప్పాడు, అందరూ చెప్పుకునేది కాదు. మరి ఆ మరియకి ఏం చెప్పాడు తెలుసండి? పబ్లిక్ న్యూస్. నువ్వు వెళ్ళి ఏం చేయాలి? అందరికి చెప్పాలి. ఈమెకేమో ఏ న్యూస్ అండి? ప్రైవేట్ న్యూస్. ఆమెకేమో ఏ న్యూస్ అండి? పబ్లిక్ న్యూస్. కానీ 2 మేరీస్ ఉపయోగించబడి, ఈమెకి ఊంబు గురించి చెప్పాడు, ఆమెకి టూంబు గురించి చెప్పాడు. 2 మేరీస్. మనం కూడా సమర్పించాలి మన యొక్క జీవితాన్ని. మన చేతులు సమర్పించాలి, మన పాదాలు సమర్పించాలి, మన తల సమర్పించాలి. మరి ఏం చేసిందండి? వెళ్ళిందంటండి. ఎప్పుడు వెళ్ళిందంటండి? వెంటనే ఆలస్యం చేయలేదు. ఆ గుడ్ న్యూస్ అనేసరికి తను ఒక రకమైన ఆశ్చర్యానికి గురైంది.
కన్ఫామ్ చేసుకోవడానికి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఎలిజబెత్ కూడా అప్పటికే 6 months ప్రెగ్నెంట్. మనకు తెలిసిందే కదండి. వెళ్ళగానే ఏం జరిగింది? ఇద్దరు వందన వచనాలు చేసుకున్నారు. ఒక మాట చూద్దాం. 56వ వచనం, మొదటి అధ్యాయంలో లూకాసు 56వ వచనం. 3 నెలలు ఆమె దగ్గర పెట్టుకుందంటండి. ఎన్ని మంత్స్ అండి? 3 రోజులు కాదు, 3 గంటలు కాదు. సరేనమ్మా, వచ్చావు కదా, ఒక రోజు ఉండు, నేనే అసలు కష్టం నేనే చేసుకోలేకపోతున్నాను, మళ్ళీ నేను నీకు చేసి పెట్టాలా? వాస్తవం ఏంటంటే ఆ 3 months ఎలిజబెత్ ఇంట్లో మరియ ఉంటాం ఆమెను ఎంతో ప్రోత్సహించింది. సహజంగా అంటండి, స్త్రీ ఈ ఎర్లీ మంత్స్లో బయట బాహ్యంగా తిరిగిద్దంట. మంత్స్ గడిచే కొద్దీ లోపల ఉండటానికి ఇష్టపడుతుంది, బయటికి రాదు. కానీ మరి ఏం చేసింది చెప్పండి? 3 months ఎవరికి కనపడలేదు చెప్పండి. మంత్స్ పెరిగే కొద్దీ బాహాటంగా ధైర్యంగా బయటకు వచ్చింది. కారణం ఏంటంటే ఎలిజబెత్ ఇచ్చిన ప్రోత్సాహం, ఎలిజబెత్ ఇచ్చిన ఆతిథ్యం. నాకే ఉంది, ప్రభు నన్నే దర్శించాడు, నువ్వు ధైర్యంగా ఉండాలని ఎన్ని నెలలు చెప్పింది, ఎంత మాటలు చెప్పింది మనకు తెలియదు. ఎంతకాలం అండి? 3 months ఆతిథ్యం ఇచ్చింది. ఆమె గృహాన్ని ప్రభు తల్లి కొరకు ఒక గృహం ఏర్పాటు చేసింది. ప్రభు తల్లి కొరకు ఒక రూమ్ ఏర్పాటు చేసింది. నా ప్రభు తల్లి నా ఇంట్లోకి వచ్చింది. ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, అన్ని రకాలు బ్రేక్ఫాస్ట్లు, లంచ్, టిఫిన్స్ అన్ని ఏర్పాటు చేసింది. నాట్ 1 day బ్రదర్స్, నాట్ 2 days. ఎన్ని రోజులండి? అందుకే ఏదైనా ఒట్టిగా రాయబడలేదు. ఎన్నేళ్ళండి? 3 months ఎలిజబెత్ ఇచ్చిన ప్రోత్సాహంతో మరియా తిరిగి వచ్చింది. ఈలోపు ఏం జరిగింది? జోసెఫ్కి అడ్రస్ మిస్ అయింది, మరియా కనపట్టలేదు. విడనాడదాం అనుకున్నాడు. అప్పుడు దూత ఎవరిని అడ్రస్ చేశాడండి? ఈ 3 months తెలియదు ఎవరికి? జోసెఫ్కి ఏం తెలియదు. ఈమె వెళ్ళిపోవటం, జోసెఫ్ కన్ఫ్యూషన్ వచ్చేసింది. యోసేపు చేర్చుకోవటం. 3వ సీన్, యేసుప్రభు వారు జన్మించటం మనం చూస్తున్నాం. లూకాసు 2వ అధ్యాయము మనందరికి బాగా తెలిసిందే. అది రాత్రి సమయం. బెత్లెహేముకు వచ్చారు. ఆధార్ కార్డు రాసుకునే పరిస్థితిలో ఉన్నారు. జనసంఖ్య జరుగుతుంది, అన్ని రూమ్స్ ఫుల్ అయిపోయినాయి, ఎక్కడ స్థలం లేదు. సత్రంలో కూడా ఏం లేదండి, స్థలము లేదు. ఇక మూడవ గిఫ్ట్ ఎవరంటే జోసెఫ్. యోసేపు ఒక వరముగా ఉన్నాడు. ఏంటి ఈయన చేసిన పని? గార్మెంట్స్ ఇచ్చాడు, ఆయనకి బట్ట చుట్టాడు. నీ కొరకు నా కొరకు విశ్వామంతయునేలేవాడు, సృష్టికర్త, ఒక సృష్టముగా, ఒక కడుదీనుడుగా, ఒక బాలుడుగా, ఒక శిశువుగా, ఒక నిస్సహాయుడుగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు బట్ట చుట్టిన వ్యక్తి ఎవరండి? జోసెఫ్. అందుకే మీకు చెప్పాను, 2 యోసేపులు ఉన్నారు కదా. ఒక యోసేపు ఏమో ఎక్కడున్నాడండి, ఇంకో యోసేపు ఉన్నాడు కదా. ఆయన ఏం చేశాడు తెలుసా? శుభ్రమైన నార బట్ట తెచ్చాడు. యేసుప్రభు చనిపోయినప్పుడు ఆయనకి బట్ట చుట్టిన వ్యక్తి ఎవరు? అరిమతయి యోసేపు. ఎలాంటి బట్ట అంటండి? శుభ్రమైన నార. ఆయన ధనవంతుడు కాబట్టి కాస్ట్లీ డ్రెస్ తెచ్చాడు. ఈయన ఎవరండి? పేదవాడు కాబట్టి గార్మెంట్స్. యోసేపు చేసిన గొప్ప ఏంటంటే ఆ ప్రభు అయిన యేసు ప్రభుకి ఒక గార్డియన్గా ఉన్నాడు. ఒకసారి యేసు ప్రభు దేవాలయంలో ఉంటే తల్లి వచ్చి అంటది, ఎందుకు మమ్మల్ని ఎంత ఏడిపించావు, నీకోసం ఎంత ఎతికాను, మీ తండ్రి నేను ఎంత బాధపడుతున్నావు అంటదండి. ఏమంటదండి? మీ తండ్రి నేను ఎంత బాధపడుతున్నావు అంటే అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేను నా తండ్రి పని మీద ఉన్నాను, మీకు తెలియదా? యేసేపు తండ్రియా యేసు ప్రభుకి? చెప్పండి, తండ్రియా? మరి ఏమంటుంది? మీ తండ్రి నేను ఎంత బాధపడుతున్నావు అంటే యేసు ప్రభు వెంటనే ఏమన్నాడు చెప్పండి? ఎంత కోపం రావాలి ఎవరికి? యోసేపుకి. కానీ యోసేపు ఎంతో శ్రద్ధగా, ఆయన కార్పెంటర్గా, మన కరుణామణి సినిమాలో నేను చూశాను, అంటే అర్థం కావడానికి, ఆయన కార్పెంటర్ వర్క్ చేస్తుంటే యేసు ప్రభు కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? ఒక గార్డియన్గా ఉన్నాడు. ఆయన నజరేతులో ఉండి ఆ మనుషుల దయందును, దేవుని దయందును వర్ధిల్లుతున్నాడు. యేసు ప్రభు వారు సేవ చేసే అంతవరకు ఆయనకి సపోర్టివ్గా నిలబడిన వ్యక్తి ఎవరంటే జోసెఫ్. నీ జీవితంలో, నా జీవితంలో
ప్రభు కొరకు, ప్రభు నామాన ఏమైనా గార్మెంట్స్ ఇస్తున్నామా? ఎవరికైనా సహాయకరంగా ఉన్నామా? ఎవరికైనా సపోర్టివ్గా ఉన్నామా? 2 దినాల క్రితం నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఆంటీ గారు, మా రిలేటివ్స్, బాబు నేను బ్లాంకెట్స్ తెచ్చాను, ఒక 40 బ్లాంకెట్స్ తెచ్చాను. రేపు సాయంత్రం మా మనవడిని తీసుకెళ్ళి నైట్ 10 తర్వాత ఈ సెయింట్ ఆంథోనీ చర్చ్ ఉన్నాయి కదండి, అక్కడక్కడ ఉంటారు బాబు, అసలు చలికి ఉన్నారు కదా, వాళ్ళకంతా రెడీ చేసి పెట్టాను అంది. సునీల్ గారు మేము పరిచయం అయినప్పుడు మీరు కూడా వెళ్ళేవాళ్ళు కదండి స్టార్టింగ్లో. గార్మెంట్స్ మనం యోసేపు ఏ విధంగా అయితే యేసు ప్రభు కొరకు గార్మెంట్స్ ఇచ్చాడు, మనం కూడా అనేక మంది గిఫ్ట్స్ ఇవ్వాలి, అనేకమైన వస్తువులు దానం చేయాలి, అనేకమైన వారి యొక్క అవసరాన్ని బట్టి, వారి నీడ్ని బట్టి వారిని మనం ఏం చేయాలండి? సహకారం చేయాలి. అవసరమైతే కొన్నిసార్లు కొంతమందికి గార్డియన్స్గా కూడా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? కొంతమంది గార్డియన్స్ కూడా ఉండాలి. మీరు ఏసురావు నగరస్తే నేను చూపిస్తాను. ఒక ఆంటీ గారు, భాషామణి గారని దైవజనరాలు, ఆమె రాజమండ్రి వాక్యం చెప్పడానికి వెళ్ళింది 30 సంవత్సరాల క్రితం. ఆమె వాక్యం చెప్పిన తర్వాత ఆ స్త్రీల కొడుకులో ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు. అడిగింది, ఎవరు ఆ పిల్లవాడంటే, అమ్మ తల్లిదండ్రులు ఎవరు లేరు, ఎవరు వాళ్ళ మామయ్య వాళ్ళ దగ్గర ఉంటున్నారంటే, మీటింగ్ అయిపోయిన వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళింది, నేను పెంచుకుంటానని తెచ్చుకుంది. 6 కొడుకులు ఆమెకి. ఎంతమంది కొడుకులండి? 6 కొడుకులు, 2 కూతుర్లు. ఎంతమంది మొత్తం? 8. ఇతను కూడా తెచ్చుకుంది, ఇతన్ని పెంచింది, ఇతను చదివించింది, అతను డాక్టర్ అయ్యాడు. సొంత కొడుకులాగే చూసుకుంది కదా. దేన్ని బట్టి చెప్పండి? దేన్ని బట్టి? ప్రభు యొక్క ఏదో ఒకటి ఏం చేయాలి మనం? ఒక గిఫ్ట్. మన లైఫ్ కూడా ఎలా ఉండాలి చెప్పండి? గిఫ్టెడ్ పర్సన్. జెస్టేషన్, గర్భాన్ని ప్రభు కొరకు ఇచ్చింది. గెస్ట్ ఛాంబర్, ఒక ఆతిథ్య గృహాన్ని ప్రభు కొరకు ఇచ్చారు. వారి యొక్క ఏమిచ్చారండి? గార్మెంట్స్. గార్డియన్గా ఉన్నాడు ఎవరు? యోసేపు. 4వదిగా నెక్స్ట్ మనం సీన్ చూస్తున్నాం. ఇక 4వ అంశం వెంటనే దూతలు ప్రవేశం మనం చూస్తున్నాం. ఒక మాట చూస్తారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనం. మూడు 15-16 వచ్చింది చదవండి. 16. గొప్పది ఆయన సశరీరుడుగా, క్రిస్టమస్ అదే సశరీరుడుగా ప్రత్యక్షుడు ఆయన దేవదూతలకు కనబడెను. అసలు అప్పుడు దాకా దూతలు యేసు ప్రభుని చూడలేదంటుంది. ఎందుకంటే కళ్ళు ఎట్లా ఉంటాయి? 6 రెక్కలు ఉంటాయి కదా, 2 కళ్ళు ఎలా ఉంటాయండి? అంతవరకు చూడలేదు. ఆయన పశువుల తొట్టిలో ఉన్నప్పుడే చూసే అవకాశం కలిగింది. ఎవరికి? దూతలకు కూడా ఒక క్రిస్టమస్సే. భూమి మీద సంతోషం ఎవరికండి? దూతలకు కూడా సంతోషం. ఆ వార్త మోసుకొచ్చారు. ఇది గొప్ప మర్మము కదా, ఆ మాట ఉంది కానీ గొప్ప మర్మం. రహస్యం అంటే ఏంటి? రహస్యం అంటే చిన్నపిల్లలు సీక్రెట్లు చెప్పుకుంటారు కదా, ఊరికి గుసగుసలు చెప్పుకుంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ. రహస్యం అంటే మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ ఎవరు చెప్పుకోవట్లేదు. సునీల్ గారు తెలుసు, నాకు తెలుసు, అంకులు తెలుసు, అందరూ తెలుసు, కానీ ఎవరు చెప్పుకోవట్లేదు. అదేంటండి? సీక్రెట్. మర్మం అంటే ఏంటంటే ఎవడికి తెలియదు, దేవుడే చెప్పాలి. అది మర్మం. ఇది గొప్ప మర్మం. దేవుడు మానవుడిగా వచ్చాడు. ఆ వార్తను మోసుకొచ్చింది ఎవరంటే దూతలు మోసుకొచ్చారు. దూత తెచ్చాడు కదండి. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. వెళ్ళండి. ఒక పశువుల తొట్టిలో, పశువులు పండుకునే ప్లేసులో, పశువుల పాకలో ఒక పశువుగా వచ్చిన ఒక గొర్రె పిల్ల మీకు కనపడిద్ది. వారు దూత మాట చొప్పున ఏం చేశారు చెప్పండి? ఈ మినిస్ట్రీ దూతల యొక్క గిఫ్ట్ ఏంటంటే వారు ప్రభు యొద్దకి నడిపిస్తున్నారు. గైడింగ్ మినిస్ట్రీ. ఏ మినిస్ట్రీ అండి? స్టార్, నక్షత్రం కూడా ఏం చేసింది చెప్పండి? ప్రభు యొద్దకు చెప్పండి నడిపించింది. అంతే. అందాల తార ఏబి మాసిలమ్మని గారు చాలా అద్భుతంగా రాశాడు ఆ పాట. ఇప్పుడు ఎన్నో కొత్త కొత్త పాటలు వచ్చినా కూడా ఓల్డ్ సాంగ్స్ అంతా ఉండవు. ఈ కొత్త పాటలు కమర్షియల్ పాటలు. బెత్లెహేంలో సందడి,
పశువుల పాకలో సందడి, పిల్లలు పాడుకోవడానికి డ్యాన్స్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది, అక్కడేం సందడి లేదు. కానీ ఈ పాటలు ఉన్నాయి కదా, దూత పాట పాడుడి, క్రిస్మస్ క్యారల్స్, ఇంకా ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఏంటండి చాలా అద్భుతమైంది. అందులో అందాల తార అనే పాట ఉంది కదా, అందులో ఒక చరణం ఉంటుంది, యేసయ్య రాక ఎప్పటి ఓలే ఎదురాయే ఉదర వస్తాను, అందులో ఆ పాట పాడండి. అలా తార అరుదించే నాపై అంబారా వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. నక్షత్రం గురించి పాడండి, నక్షత్రం గురించి ఉంటుంది. లేము రాజనగరిలో యేసుని వెదకుచు, ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి, యేసయ్య తార ఎప్పటి ఓలే ఎదురాయి త్రోవలో, ఎంతో పురపడుచు విశ్వముందుచు ఏగిడి స్వామి గడకు, అందాల తార అరుదించినాకై అంబర వీధిలో. ఏంజల్ షెపర్డ్స్ నడిపించింది, గైడ్ చేసింది. స్టార్ జ్ఞానులు నడిపించింది. గైడింగ్ మినిస్ట్రీ నీ జీవితం నా జీవితం కూడా ఏం చేయాలండి? అనేకులను చెప్పండి ప్రభు యొద్దకు తీసుకురావాలి. ఇదే గ్రేట్ గిఫ్ట్. ఈ క్రిస్మస్ సీజన్లో మనం దేవునికి ఇచ్చే గొప్ప వరం ఏంటంటే అనేకుల్ని గైడ్ చేయటం. భరత్నగర్లో ఒక పాప ఉంది, అమ్మాయి బీటెక్ చేసింది. వాళ్ళది తాడిపర్తి దగ్గర ఒక కుగ్రామం, చాలా చిన్న విలేజ్. వాళ్ళ తండ్రి హ్యాండిక్యాప్, కాళ్ళు లేవు, నడవలేడు. ఏదో చిన్న రేషన్ షాప్ పెట్టుకుంటున్నాడు, చదివించాడు. హైదరాబాద్ వచ్చింది. ఆశ్చర్యంగా ఆఫీసులో కొంతమంది సహాయం చేశారు. ఆమె జర్మనీ వెళ్ళింది చదువుకోవడానికి. ఎక్కడికి వెళ్ళిందండి? ఆమె ఊహించలేదు. యేసుప్రభు నమ్ముకుంది, సెట్టిపల్లిజే కమ్యూనిటీ నుంచి నమ్ముకుంది, ఒక్కతే ప్రభుని నమ్ముకుంది. దేవుడు ఆమె జీవితంలో చాలా మేలు చేశాడు. ఊహించలేదు. జర్మనీ వెళ్ళింది. జర్మనీ వెళ్ళి రీసెంట్గా వాళ్ళ చెల్లిని కూడా జర్మనీ తీసుకెళ్ళింది. ఆ ఊర్లో అందరికి ఆశ్చర్యం, అసలు ఏం లేదు, వెనక బ్యాక్గ్రౌండ్ లేదు, పొలాలు లేవు, ఎట్లా వెళ్ళారు వీళ్ళు? అమ్మాయి చెప్పింది, అంకుల్ నేను ఎందుకు జర్మనీ తీసుకొచ్చానంటే మా చెల్లి ఎప్పుడు నాతో వాదం పెట్టుకుంటుంది. నువ్వు ఎందుకు యేసుప్రభుని నమ్ముకున్నావు? మన గ్రంథాల్లో చాలా ఉండే, ఇంకా నువ్వు చదవలేదు కాబట్టి నీకు తెలియట్లేదు, దీనికంటే ఇంకా మంచిది ఉందని ఎప్పుడు వాదన పెట్టుకుంటుంది. జర్మనీ తీసుకొచ్చి జర్మనీలో ఆ అమ్మాయిని ఎట్టయినా దేవుని దగ్గర తీసుకెళ్ళాలి. అక్కడ ఇండియాలో ఉంటే అని చేసింది కదా, ఇక్కడ చేయటానికి ఉంటుందని 2 నెలలు అక్కడ కూడా ఏం చేసింది చెప్పండి? వాదం పెట్టుకుంది. ఎవరితో? సొంత అక్కతో. రీసెంట్గా ఆ అమ్మాయి కూడా ప్రార్థనకి వెళ్ళటం, కేవలం చెల్లిని గైడ్ చేయటానికి ఆమె చాలా ప్రయత్నం చేసింది కదండి. ఎంత గొప్ప మినిస్ట్రీ. 4వ మినిస్ట్రీ ఏంటండి? గైడింగ్ మినిస్ట్రీ. 5వదిగా నెక్స్ట్ సీన్, షెపర్డ్స్ మనకు కనపడతారు. వెంటనే షెపర్డ్స్ వారు వెళ్ళారు, వారు కన్న వాటిని విన్న వాటిని. దేవుని వాక్యం ఎంత వాస్తవం అండి. ఫస్ట్ ఏం చేశారండి? వారు కన్నారు. ఫస్ట్ ఏం చేశారు? విన్నారు. తర్వాత ఏం చేశారండి? కన్నారు. మత్తయి అపోస్తలుల కార్యం గ్రంథం చూడండి, దేవుని వాక్యంలో ఎప్పుడు చక్కగా రాయబడ్డాయి. ఫస్ట్ విన్నారు దూత ద్వారా, తర్వాత ఏం చేశారు? వారు కన్నారు. 4వ అధ్యాయము అపోస్తలుల కార్యం గ్రంథం 4వ అధ్యాయం 19 వచనం. అందుకు పేతురు యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట శ్రేష్టం, మేము కన్న వాటిని. ఇది తేడా గమనించారా? దూతలేంటి? విన్నారు, కన్నారు. వీళ్ళేమో ఈ అపోస్తులు చూశారు, యేసు ప్రభుతో ఉండి చూసి తర్వాత విన్నారు, వారు చెప్తున్నారు. కానీ వీళ్ళు ఏం చేశారండి? విన్నారు, కన్నారు. మరి మీరు కూడా ఏం చేస్తున్నారు? మనం వింటున్నాం, అనేకమైన కార్యాలు చూస్తున్నాం. వారు ఏం చేశారు? షెపర్డ్స్ ఆ స్ట్రీట్స్ వెంబడి వెళ్ళారు.
వారు సువార్త ప్రకటించారు. గాస్పెల్. షెపర్డ్స్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే, షెపర్డ్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటంటే, షెపర్డ్స్ యొక్క క్రిస్మస్ గిఫ్ట్ ఏంటంటే, వారు కన్న వాటిని విన్న వాటిని ఏం చేశారండి? అనేకులకు తెలియజేస్తూ వెళ్ళారు. ఆ మాట చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 2:19. అయితే మరి ఆ మాట హృదయంలో తలపోసుకుంది. అంతటా ఆ గొర్రెల కాపలు తమతో చెప్పబడినట్టుగా విన్న వాటిని దేవుని మహిమపరచు స్తోత్రము చేసి ఏం చేశారండి? తిరిగి వెళ్ళారు. వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా కూడా అసలు యేసు ప్రభు యొక్క న్యూస్ ఫస్ట్ ఎవరికి వచ్చింది చెప్పండి? ఎవరికి? అసలు ఎంతో మంది ఉన్నారు కదండి, కానీ ఫస్ట్ న్యూస్ ఎక్కడికి వెళ్ళింది? గొర్రెల కాపర్లకు. ఎందుకు? ఆయన పశువులకు దగ్గరగా, పశువులు పండుకునే స్థలములో, పశువుల తొట్టెలో ఉన్నాడు. పశువుల కాపర్లు, యాక్చువల్గా పశువుల కాపర్లకి వెళ్ళింది దగ్గరకు న్యూస్. ఎందుకంటే ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేముకి గొర్రె పిల్లలు సప్లై చేసేది వీళ్ళే. బలులు చేయాలి కదా దేవాలయానికి, బలులు మొత్తం సప్లయర్స్ ఎవరండి? ఈ గొర్రెల కాపర్లే. వాళ్ళ పని ఏంటి? గొర్రెలను పెంచటం, తొలుచూలువి కదా, వాటిని ఏం చేయటం అండి? దేవాలయానికి సప్లై చేయటం. ఇక గొర్రె పిల్లలు అక్కర్లేదు. లోక పాపాన్ని మోసుకుని పోయేవాడు జన్మించాడు. ఒక పశువుగా, ఒక గొర్రె పిల్లగా ఆయన బట్ట చుట్టబడి తొట్టిలో ఉన్నాడు. నిజమైన గొర్రె పిల్ల పుట్టింది, పొండి చూడండి అన్నట్టుగా వారు చూశారు, వారు విన్నారు. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారండి? ఇతరులకు తెలియచేస్తున్నారు. మనం తెలుసుకున్న ఈ యొక్క సువార్త సత్యం, యేసు ప్రభు మన గొర్రె పిల్లగా వచ్చాడు, పాపాల కొరకు రక్తం కార్చాడు, బలైపోయాడు, తిరిగిలేచాడని ఈ సువార్త సత్యాన్ని మనం కూడా ఏం చేయాలండి? ఇతరులకు తెలియచేయాలి. మన స్నేహితులకు తెలియచేయాలి, మన ఫ్రెండ్స్కు తెలియచేయాలి. చాలామంది దాన్ని మత మార్పిడి అంటున్నారు. మత మార్పిడి కాదు, వాళ్ళు వింటారు, నమ్మితే నమ్ముతారు, లేకపోతే లేదు. కానీ మన పని ఏంటండి? వెళ్ళాలి, చెప్పాలి. వింటే వింటారు, చెప్పండి, లేకపోతే లేదు. వాళ్ళు చెప్తాము. గొర్రెలు చేసిన పని ఏంటంటే గాస్పెల్, సువార్తను, సువర్తమానము. ఏ దూత అయితే, మీరు ఆశ్చర్యం గమనించండి, దూత ఏం చెప్పాడంటే మీరు వెళ్ళి చూడండి అన్నాడు, చెప్పమని చెప్పలేదు. గమనించారు బ్రదర్? దూత ఏం చెప్పాడు? దూత వెళ్ళి చూడండి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? చూసి ఏం చేస్తున్నారండి? చెప్తున్నారు. సువార్త చెప్పమని మీకు ఎవరు చెప్పరు. అది మన హృదయంలోనే కలిగిద్ది. ఏం కలిగిద్ది చెప్పండి? అయ్యో నా భర్త, అయ్యో నా భార్య, అయ్యో నా కుమారులు, అయ్యో నా బంధువులు సువార్త లేక నశిస్తున్నారని భారం మనకు కలగాలి. అందుకు అపోస్తలుడైన పౌలు అన్నాడు, అయ్యో సువార్త ప్రకటించిన నాకు శ్రమ. ఇక 6వ సీన్ మనకి 2వ అధ్యాయము దేవాలయంలో కనపడుతుంది. 29 నుంచి మీరు చదివితే, సిమియోను అన్న ఇద్దరు ఉంటారు. వారు ప్రభువును పట్టుకుని మహిమ పరుస్తున్నారు. గ్లోరిఫైయింగ్ మినిస్ట్రీ. సిమియోను ఎదురు చూస్తున్నాడు. ఒక రోజు రాబోతుంది, ఆయన గడియలు మెస్సియాను చూస్తాడు. అన్న ఎదురు చూస్తుంది. ఆమె 105 సంవత్సరాలు జీవించింది దాదాపుగా. ఆమె అడ్రస్ ఏంటి చెప్పండి? అన్న అడ్రస్ ఏంటి? అంతే, అడ్రస్ నియర్ టు చర్చ్. ఎవరైనా లెటర్ రాశారనుకోండి, అన్నమ్మ యెరూషలేం అని డైరెక్ట్గా లెటర్ యాడికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఆమె అడ్రస్ ఎక్కడుంది? దేవాలయము వెడవక. ఆమె అడ్రస్, ఆమె అసోసియేషన్, ఆమె కనిపెట్టి వాళ్ళందరితో కలుసుకుని మాట్లాడుతుంది. ఆమె అడోరేషన్, ఆమె ప్రభుని గురించి ఏం చేస్తుందండి? మహిమ పరుస్తుంది, కొనియాడింది అనే మాట మనం చూస్తున్నాం. ఒక పక్క సిమియోను యేసు ప్రభుని ఎత్తుకుని ఏం చేస్తున్నాడండి? మహిమ పరుస్తున్నాడు. మన గిఫ్ట్ ఏంటంటే ఆయన మహిమపరిచే వారంగా ఉండాలి. ఆయనను పూజించి, ఆయనను కొనియాడే వారంగా ఉండాలి. కొనియాడే తరమాని కోమల హృదయ. పంతగాని పరదేశి గారు ఆ పదం తీసుకున్నాడు. కొనియాడా తరమే నిన్ను కోమల హృదయ. నక్షత్రాలు కంటే పైగా ఉన్న నీవు పశ్వాలి తొట్టెలో పరుండ పెట్టబడ్డావు. విశ్వమంతా ఏలేవాడవు. ఎక్కడున్నావు? పశ్వాలి తొట్టెలో. నిన్ను ఏమని మేము కొనియాడగలం? మా జ్ఞానానికి మించింది. కెరూబులు, సెరూపులు, మరి దూతాగణములు అవన్నీ విడిచిపెట్టి వచ్చావు.
నిన్ను ఏమని. ఆ సిమియోను అన్నా చేసిన పని ఏంటండి? ఆయనను కొనియాడారు, థ్యాంక్స్ చెప్పారు, వర్షిప్ చేశారు, ఎడోర్ చేశారు, గ్లోరిఫికేషన్. 6వ G ఏంటంటే ఆయన మనం ఏం చేయాలండి? మన జీవితం ద్వారా మహిమపరచాలి. 6 విషయాలు చెప్పాను. ఈ క్రిస్మస్ సీజన్లో మనం కూడా గిఫ్ట్గా ఉండాలి, సమర్పించుకోవాలి, మన దేహాత్మలు సమర్పించుకోవాలి. జెస్టేషన్ మరియా, గెస్ట్ ఛాంబర్ ఎలిజబెత్, గార్మెంట్స్ యోసేపు, గాస్పెల్ షెపర్డ్స్, గైడెన్స్ ఏంజల్స్ అండ్ స్టార్. ఇక లాస్ట్ మనం చూస్తున్నాం ఈ క్రిస్మస్ ఈవెంట్లో ఆఖరిది జ్ఞానుల ఆరాధన. మనకి చిన్నపిల్లల కార్డ్స్లో గొర్రెల కాపర్లు ఉంటారు, పక్కనే జ్ఞానులు ఉంటారని నన్ను వేస్తారు. వాస్తవం కాదు అది. యాక్చువల్గా ఇద్దరి మధ్య ఏముందండి? గ్యాప్ ఉంది. ఎర్లీగా చూసింది ఎవరు? గొర్రెలు. ఆఖరిగా చూసింది ఎవరు? జ్ఞానులు. యేసు ప్రభుని చూసే అవకాశం సమాజంలో లోయెస్ట్ ఎవరంటే గొర్రెల కాపర్లు, సమాజంలో హైయెస్ట్ ఎవరంటే జ్ఞానులు. ఇద్దరికి కలిగింది. యేసుప్రభు బెత్లెహేము పొలాలు, పశువుల పాక దగ్గరలో ఉన్నారు. ఎవరండి? షెపర్డ్స్. నియర్, దూరంగా ఉంది ఎవరంటే తూర్పు దేశపు జ్ఞానులు. 1000 మైల్స్ నియర్ అండ్ ఫార్. ఆయన ఇద్దరికి అందుబాటులో, లోయెస్ట్కి అందుబాటులో ఉన్నాడు, హైయెస్ట్కి అందుబాటులో ఉన్నాడు. నియర్గా ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉన్నాడు, చెప్పండి. దూరంగా ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉన్నాడు. ఈ గొర్రెల కాపర్లు ఇజ్రాయెల్స్, జ్యూస్, వాళ్ళు జెంటైల్స్. యూదులకి వారికి అందుబాటులో ఉన్నాడు. కానీ ఆ జ్ఞానులు ఎంత శ్రేష్టమైన వారంటే అసలు జ్ఞానులు ఎవడికి తల వంచడు. వాళ్ళ తల ఎప్పుడు పైకెత్తి ఉంటాయి. కారణం ఏం చూస్తూ ఉంటారు? అస్ట్రాలజీ, నక్షత్రాలు చూస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క జ్ఞానం అది. కానీ ఒకరోజు వాళ్ళు తల వంచాల్సి వచ్చింది. ఉంచారా లేదా? మేము ఆ నక్షత్రం చూసి ఆయన పూజింప వచ్చితిమి. చాలా రిస్క్ జర్నీ చేశారు. ఎంతమంది బయలుదేరో తెలియదు మనకి. ఆ గిఫ్ట్స్ 3 కాబట్టి 3 అంటున్నారు. ఏమో మనకు తెలియదు. ఇంకా అదో పెద్ద స్టోరీ, డ్రామా చేశారు దాన్ని. కొంతమంది దారిలో చనిపోయారంట. ఏమో మనకు తెలియదు అవన్నీ. అందులో ఆ యొక్క సుగంధ పరిమళాల్లో ఇండియా నుంచి కూడా వెళ్ళినాయి అంట. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ మీదుగా తూర్పు దేశం వెళ్ళాలంటే అది రూర్ అనమాట. ఈ కాశ్మీర్ నుంచి ఈ సుగంధ వెళ్ళని అంటారు. ఏమో మన ఇండియా కాంట్రిబ్యూషన్ ఉంటే దేవునికి స్తోత్రం, అది మంచిదే కావచ్చు. వారు వెళ్ళారు, ఆ శిశువును చూశారు, గోల్డ్ సమర్పించారు కదా. నేను సమర్పించారండి గోల్డ్, సాంబ్రాణి, అనేక గిఫ్ట్స్ తీసుకొచ్చారు. వాళ్ళే అప్పుడప్పుడు బెత్లెహేంలో షాపులో కొనలేదండి. కొన్నారా? ఇప్పుడు మనం దర్శించడానికి వెళ్ళినప్పుడు పక్క షాప్కి వెళ్ళి, హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ దగ్గర నియర్ షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చి ఇస్తాం. నో, బెత్లెహేంలో షాపుల్లో కొనలేదు. కానీ ప్రిపేర్డ్, ముందుగా ఏం చేశారు వాళ్ళు? దే ఆర్ ప్లోరల్. ఒకటి కాదు, ఎన్ని ఉండేయండి? ప్లోరల్, ప్రెషియస్. అవేంటి చెప్పండి? అమూల్యమైనవి. బంగారం యొక్క స్పెషాలిటీ ఏంటంటే మెటల్స్లో కింగ్ అది. లోహాలకు రాజు ఎవరండి? బంగారం. కింగ్, ఆయన రాజు. చరిత్ర ఏం చెప్తుందో తెలుసండి. నెక్స్ట్ యోసేపు వాళ్ళు ఈజిప్ట్కి వెళ్ళిపోయారు కదా. యోసేపుని పోషించింది ఆ బంగారమేనంట. చరిత్రకారులు, భక్తులు చెప్తున్నారు. యోసేపు ఆ బంగారం అన్ని అమ్మేసి ఆ డబ్బులతో ఎక్కడికి వెళ్ళాడండి? ఈజిప్ట్కి వెళ్ళాడు. అక్కడ మళ్ళీ కొన్ని రోజులు ఉన్నారు. మళ్ళీ ఏం చేశారు చెప్పండి? తిరిగి వచ్చారు. గిఫ్ట్స్ సమర్పించారు, గోల్డ్ సమర్పించారు. సాంబ్రాణి, ఆయన ప్రధాన యాజకుడు అని చెప్తుంది. బోళము, ఆయన ప్రవక్త అని చెప్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో ప్రవక్త చనిపోతే బోళము రాస్తారు. ఆయన రాజు, కింగ్ ఆఫ్ కింగ్స్. ఆయన ప్రధాన యాజకుడు. ఎవరండి ఆయన? రాజులకు రాజు, ప్రవక్త. ఆయనకి ఏం సమర్పించారు? గోల్డ్ సమర్పించారు. తల వంచని వారు ఎవరికి ఉంచారండి? తల ఉంచారు. ఏదో ఒక రోజు ప్రభువుకు వంచాల్సిందే. ప్రతి వాని మోకాలు వంగాల్సిందే. ఫిలిప్పీ పత్రిక 2:7 క్రీస్తు యేసు కలిగి నీ మనసును మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం గలవాడండి, దేవునితో సమానుడేయండి. ఆయన రిక్తుడై వచ్చాడు, అక్కడతో అయిపోలేదు. కింద 11 ఉంటుంది.
ప్రతి వాని మోకాలు యేసునామనేవాలి వంగాలి. ఈ క్రిస్మస్ స్టోరీ దాంతో ఎండ్ అయిపోయింది. ఇక లేదు, ఇక జ్ఞానుల ఆరాధనతో క్రిస్మస్ స్టోరీ 7th సీన్ క్లోజ్ అయిపోయింది. ఆయన ఆరాధించటంతో వారు ఆనందభరితులై ఆయన పూజించారు, ఆయన సేవించారు. వారు ఎంతో సంతోషంతో తిరిగి వెళ్ళారు. వారు ప్రభు కొరకు ఏం చేశారండి? గిఫ్ట్ సమర్పించారు. ఈ క్రిస్మస్ సీజన్లో ఆయన వరాన్ని మనం స్వీకరిస్తున్నాం వాస్తవమే, కానీ మనం కూడా ఏముండాలండి? ఆయనకు చెప్పరేంటండి, ఏదో ఒక వరం ఈ సంవత్సరం ఏదో ఒక్కటన్నా డెసిషన్ మనం తీసుకుంటే చాలా మంచిది. నేను ప్రభు కొరకు ఈ వరంగా ఉంటాను, నేనేం చేయలేకపోయినా దేవుని సేవ కొరకు ఇది ఇస్తాను, లేకపోతే దేవుని నామాన తెలియక చాలామందికి నేను అనేకమైన కార్యాలు చేస్తాను. ఇది ఆ యొక్క శిశువుకి, ఆ తొట్టిలో ఉన్న శిశువుకు, ఆయనకు మనమిచ్చే గొప్ప బహుమానం. మీ అందరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. విష్ యూ హ్యాపీ అండ్ మెర్రీ క్రిస్మస్ సీజన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్.